రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంఘంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు దయ్యాల నారాయణ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి ఎంఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎంఆర్పీఎస్ రాజన్న, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు యలగందుల భిక్షపతి, కోఆర్డినేటర్ వెంకటస్వామి హాజరై మాట్లాడుతూ ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరిగే లక్ష డప్పుల 1000 గొంతుకలు మహాకళ ప్రదర్శనను విజయవంతం చేయాలని, ఏబిసిడి వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుంచి వెలువడిన తీర్పును గౌరవిస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పి మోసం చేస్తున్నందుకు హైదరాబాద్ లో జరిగే మహాకళ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు మునీందర్, రమేష్, శంకర్, నర్సయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు। దానికి వర్గీకరణ జరిగితేనే మా భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆలోచన మా పిల్లలు ఇప్పుడు చదువుకున్నటువంటి వర్గీకరణ సాధించుకోవడానికి మీరంతగా ప్రయత్నం చేయాలా। మరి దానిలో ఎన్ని సంవత్సరాలు మనం ఏ స్థాయిలో ఉద్యమించాలో మనకు ఆర్థికంగా పలుకుబడలేదు, రాజకీయంలో కూడా పలుకుబడలేదు కాబట్టి వాళ్ళు అన్ని రకాల మనకు వచ్చే అవకాశాలు సాధిస్తూ ఉన్నారు। వర్గీకరణ జరగకుండా అడ్డుకుంటామని చెప్పి బహిరంగంగా కాంగ్రెస్ పార్టీలో ఉండే మాట్లాడుతూ ఉన్నాడు వివేక్ లాంటి వ్యక్తి। కాబట్టి మనం ఏం చేసినా మన మాలల సింహగర్జనకు మన వాళ్ళందరూ కూడా మన మండలంలో మాలలు ఉన్నారో నాకు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లాంటి మీటింగ్ పెట్టుకొని అందరిని ఆర్గనైజ్ చేసి మనిషితో రూపాయి వేసుకొని పోదామని చెప్పిన సందర్భం లేదు। వివేక్ వెంకటస్వామి ఏసీ బస్సు పంపించి వాళ్ళు పోయే గాడి ఖర్చు ఇచ్చి సాయంత్రం మీరు డిన్నర్ చేసుకొని అని చెప్పి దావా చేసుకోవాలని చెప్పి ఆ ఊరికి ఒక 50,000 పంపించి బస్సు పంపిస్తే ఆ విధంగా హైదరాబాద్లో మీటింగ్ సక్సెస్ చేసుకొని మా దగ్గరకు రావాల్సినటువంటి వర్గీకరణను జరగకుండా చేసుకోవడానికి వాళ్ళు అడ్డుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు, అడ్డుకోవడానికే మీటింగ్ పెట్టుకున్నారు। కాబట్టి మనం మన అన్న లక్షల కోట్ల రూపాయలు సంపాదించలేదు కాబట్టి మనం రూపాయి జమ చేసుకొని మనం 1000 గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమం ఫిబ్రవరి 7న హైదరాబాద్ జరగబోతుంది। దానికి వర్గీకరణ జరిగితేనే మా భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆలోచన మా పిల్లలు ఇప్పుడు చదువుకున్నటువంటి పిల్లలు, రేపు చదువుకోబోయే పిల్లలు మాకు వాళ్ళు మంచి పొజిషన్లో ఉండడానికి మాలాగా వ్యవసాయం చేసుకొని మాలాగా పత్తి ఏరకుండా మాలాగా వ్యవసాయ కూలీలు కాకుండా మా బిడ్డ భవిష్యత్తు బాగుండాలని మీరు ఎట్లయితే అనుకుంటారో కలగంటారో మా బిడ్డ ఒక ఐఏఎస్ ఆఫీసరో ఐపీఎస్ ఆఫీసరో లేకపోతే ఒక ఎస్ఐఓ ఎంఆర్ఓ కావాలనుకుంటారు మన బిడ్డను చదివించుకుంటాం కాబట్టి ఆ కళ నెరవేరాలంటే ముందుగా మన వర్గీకరణ జరగాలి। ఆ వర్గీకరణ జరగాలంటే మనం లక్ష డబ్బులలో మన పాత్ర ఉండాలి। కాబట్టి రుద్రంగి మండలం నుంచి మీరంతా కూడా ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు మేము బస్సు మాట్లాడుకున్నాం అంటే బస్సు మాట్లాడుకోవాలి, దానికి సంబంధించిన ఖర్చులు మీరే ఏర్పాటు చేసుకోవాలి, ఆ డబ్బు సంకలన డబ్బు వేసుకొని తప్పకుండా రావాలి। దాని వర్గీకరణ సాధించుకుంటే రేపు రాబోయే వేళలో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ వల్ల ఎంతమంది ఉద్యోగస్తులు మనలో కానీ రేపు వర్గీకరణ వచ్చిన తర్వాత ఏదైనా నోటిఫికేషన్ పడితే ఇక్కడ కూర్చున్నటువంటి కుటుంబాలు చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా ఉద్యోగస్తులు అవుతారు। ఆ ఉద్యోగస్తులై